454 కోట్లు ఇచ్చారు. దాన్ని మున్సిపాలిటీస్కి ఇచ్చేస్తే ఎవరి మున్సిపాలిటీస్కి మళ్ళా మన సెప్టెంబర్ నుంచి మార్చి దాకా 300 కోట్లు రిలీజ్ చేస్తూ ఉంటున్నారు వాళ్ళు. అది కూడా మున్సిపాలిటీస్కి ఇచ్చేస్తే ఈ మార్చి నుంచి ఈ సెప్టెంబర్ దాకా 454 కోట్లు వస్తుంది. అసలు దాన్ని కూడా వదిలేశారు. నిజంగా నాకు ఆశ్చర్యం వస్తుంది. దానికి నో మ్యాచింగ్ అంటే ఆ డబ్బుల్ని ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన 454 కోట్లు డైవర్ట్ చేశారు. 454 కోట్లని లాస్ట్ మార్చి నుంచి సెప్టెంబర్ దాకా ఇచ్చిన 454 కోట్లు డైవర్ట్ చేశారు. మున్సిపాలిటీస్కి ఇవ్వాలా, స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలా. అందుకని వాళ్ళు సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వలేదు, ఈ ఇయర్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇలా. మన ముఖ్యమంత్రి గారికి చెప్పంగానే ఇమ్మీడియట్గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చెప్పి 454 కోట్లు యాక్చువల్గా మున్సిపాలిటీస్ డైవర్ట్ చేశారు. బహుశా మళ్ళా మరొక 300 కోట్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి మళ్ళా సెంట్రల్ నుంచి రావడానికి మా అధికారులు ప్రయత్నిస్తున్నారు. బహుశా అవి కూడా ఒక 15 రోజుల్లో రావచ్చు. రాగానే మళ్ళీ అవి కూడా మున్సిపాలిటీస్కి ఇస్తాం. అది కూడా ఇవ్వగానే మరొక 454 కోట్లు ఈ మార్చి నుంచి ఈ సెప్టెంబర్ వరకు మళ్ళీ వాళ్ళు ఇస్తా ఉంటున్నారు. అది కూడా తీసుకొచ్చి మున్సిపాలిటీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మున్సిపాలిటీస్ బలోపేతం కావటానికి అంటే డెవలప్మెంట్ వర్క్ చేసుకోవడానికి కానీ ఏదైనా సంక్షేమ పథకాలు చేయడానికి కానీ ఈ విధంగా ఈరోజు నేను మున్సిపల్ శాఖ వచ్చిన తర్వాత అన్నీ స్టడీ చేసి ఎక్కడెక్కడ ఫైనాన్స్ విండో చేస్తున్నాను. అదేవిధంగా స్వచ్ఛ భారత్లో 2021లో అంటే 3 సంవత్సరాలు అయిపోతుంది, 2980 కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. దాంట్లో మన షేర్ కూడా ఉంది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు 298 కోట్లు ఇచ్చారు. మన స్టేట్ గవర్నమెంట్ 150 కోట్లు ఇస్తే మళ్ళీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ 298 ఇచ్చేవాళ్ళు, వదిలేశారు. స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ ఇవ్వక 11 కోట్లు మ్యాచింగ్ ఇచ్చి వదిలేశారు. సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ రెండో ఇన్స్టాల్మెంట్ ఇలా. మన ముఖ్యమంత్రి గారు చెప్తే ఫస్ట్ ఇమీడియట్గా 150 కోట్లని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని ఇమీడియట్గా మున్సిపాలిటీకి ఇవ్వమన్నారు. ఇచ్చి ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టేయండి, తర్వాత మళ్ళీ 298 కోట్లు తీసుకురండి అని చెప్పారు. అంటే 2014 నుంచి 19 దాకా ఉన్నప్పుడు మమ్మల్ని అందరినీ ముఖ్యమంత్రి గారు తరివేవాడు ఢిల్లీకి, పోండి ప్రాజెక్ట్స్ తీసుకురండి, మ్యాచింగ్ ఫండ్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది, పనులు చేయండి అని. అసలు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తే దాన్ని వాడకుండా ఇలా ఈ గత ప్రభుత్వం మొత్తం అన్ని వ్యవస్థల్ని నిర్విరామం చేసింది. టీడీఆర్ బాండ్ల విషయం కూడా అందరికీ చెప్తున్నాను. నెక్స్ట్ మంత్ ఎన్నికల్లో క్లారిటీకి వస్తాం. కమిటీలు వేస్తున్నాం. కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కమిటీలు వేసాం. ఆ కమిటీల రిపోర్ట్ వచ్చిన తర్వాత కోర్టు ఆదేశాల ప్రకారం ఇంప్లిమెంట్ చేస్తూ నెక్స్ట్ మంత్ ఎన్నిక కంప్లీట్ చేస్తామని రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తాను. అదేవిధంగా అన్నా క్యాంటీన్స్ అంటే డెవలప్మెంటే కాదు, మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు, సంక్షేమం ప్రజలకు జరగాల, డెవలప్మెంట్ జరగాల. అందులో భాగంగా మా మున్సిపల్ శాఖలో అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయమని ముఖ్యమంత్రి గారు సైన్ చేసిన 5 సిగ్నేచర్లు ఒకటి ఉంది. 100 రోజుల్లో చేయమంటే మా అధికారులు 60 రోజుల్లోనే 100 అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశారు. 100 రోజుల్లోనే. మళ్ళా ఇంకొక 75 అన్నా క్యాంటీన్స్ని సెప్టెంబర్ 13 స్టార్ట్ చేస్తున్నారు. మరొక మా అధికారులు అయితే 203 అన్నా క్యాంటీన్స్లో 202 రెడీ చేశారు. అయితే ఎవరైతే దాన్ని ఫుడ్ సప్లై చేస్తున్నారో వాళ్ళు కిచెన్ ఎస్టాబ్లిష్ చేసుకుని టైం అడిగారు. 100 క్యాంటీన్లు స్టార్ట్ చేశారు. సెప్టెంబర్ 13వ తేదీ దానికి యాక్చువల్గా ఒక 70 స్టార్ట్ చేస్తున్నాం. మిగతావి కూడా అక్టోబర్లో స్టార్ట్ చేస్తాను, ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు రివ్యూ అయిన తర్వాత ఈవినింగ్ మళ్ళా ఏ రివ్యూ జరిగింది, ఏం డెసిషన్ తీసుకున్నది మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అంటే దాని మీద ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా అందరితో డిస్కస్ చేస్తున్నారు, ప్రజాప్రతినిధులతో. అందరి సలహా మేరకు ముందుకు పోవడం జరుగుతుంది. అంటే ఒక తణుకులో రిపోర్ట్స్ వచ్చినాయి. యాక్చువల్గా ప్రిలిమినరీ రిపోర్ట్స్ అది 59-69 కోట్లకి యాక్చువల్గా బాండ్స్ ఇవ్వాలంటే వాళ్ళు 730 కోట్లు విలువ చేసే బాండ్స్ ఇచ్చారు. అదేవిధంగా తిరుపతి డిఫరెంట్ ప్లేస్లో కూడా జరిగింది. అన్నిట్లో కమిటీ వేసాము. రిపోర్ట్స్ అన్నీ త్వరలో వస్తాయి. అవన్నీ స్టడీ చేసేసి ఏదైతే కోర్టు ఆదేశించిందో దాని ప్రకారం నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల అన్ని దగ్గర బాండ్స్ రిలీజ్ చేస్తాం.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఖండిస్తాను అని చెప్పి వీలైతే నేను ధర్నా కూడా దిగడం ఆయన గవర్నమెంట్లో అన్ని వ్యవస్థలు అస్తవ్యస్త ఇప్పుడే చెప్పా. ఇక చెప్పుకుంటా పోతే సాయంకాలం దాకా కూర్చొని చెప్పుకుంటా. దేనికి ధర్నా దేనికి చేస్తా అంటావు? ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినందుగా కాదు, కోటి రూపాయలు సేమ్ డే వచ్చి కోటి రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేసినందుగా ఫండింగ్ ఆపారు. ఆపితే నేను చారి ఇద్దరు వెళ్ళాను.